జూన్ 4 గత ఏడాది ఈ రోజునే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పుడు అదే తేదీని రెండు రాజకీయ శిబిరాలు విభిన్నంగా గుర్తు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజును వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించగా, అధికార కూటమిలోని జనసేన పార్టీ మాత్రం దీన్ని పీడ విరగడైంది అనే పేరుతో ఉత్సవాలుగా నిర్వహించనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల మద్యం కుంభకోణంపై చేసిన ప్రెస్ మీట్ లో చివరగా జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాల రోజు తమ పార్టీని కుట్రపూరితంగా ఓడించారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రాల్లో పలుచోట్ల వాల్ పోస్టర్లు వెలువడ్డాయి. నాయకులు కలెక్టర్ కి వెళ్లి ప్రజల సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తారు. అనంతరం ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈ నిరసనలు జరగనివ్వబోమన్న సంకేతాలు పోలీసుల నుంచి వెలువడుతున్నాయి. అందువల్ల ఈ రోజు ఏపీ రాజకీయంగా ఉద్విగ్నంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పీడ విరగడైంది పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరగనున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఫలితాలు వచ్చిన రోజు నుంచే రాష్ట్ర ప్రజలపై ఉన్న వైసీపీ పాలన నుండి విముక్తి లభించిందన్న భావనతో జనసేన ఈ సంబరాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు తమ ఇళ్ల ముందు రంగబలులతో ముస్తాబు చేయనున్నారు. ముగ్గుల పోటీలు, దీపావళిని తలపించేలా టపాకాయలు కాల్చడం, దీపాల వెలుగు కార్యక్రమాలు వంటి వేడుకలు జరగనున్నాయి. దీన్ని సంక్రాంతిని, దీపావళి కలయికగా పరిగణిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని జన సైనికులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వెన్నుపోటు అనే నెగటివ్ నెరేటివ్ ను మరుగున పెట్టేలా డిజిటల్ క్యాంపెయిన్ ను కూడా ప్రారంభించనున్నారు. ఓవైపు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిజంగా సుపరిపాలన అందిస్తుందా అన్న ప్రశ్నలు కొనసాగుతుండగా, వైసీపీ మాత్రం ఇప్పటివరకే ప్రజలకు వెన్నుపోటు పడిందని అంటోంది. అసలు కూటమి పాలనకు సంవత్సర పరిమితి చూడాలంటే చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీ లెక్కించాలి. కానీ వైసీపీ మాత్రం ఫలితాలు వెలువడిన తేదీనే పురస్కరించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ప్రతీగా వాడుకుని జనసేన పీడ విరగడైంది అనే ఉత్సవాన్ని ముందుగా తీసుకొచ్చింది. జూన్ 4న రెండు రాజకీయ శిబిరాలు తమ తమ అనుభవాలను ప్రజల ముందుంచేందుకు సిద్దమవుతున్నాయి. ఒక పక్క ప్రజల్లో నిరసన ధోరణిని రగిలించేందుకు వైసీపీ కసరత్తులు చేస్తుంటే, మరోవైపు ఆనందోత్సవాల ముంగిట జనసేన ఉత్సాహం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పెద్ద చర్చకు కేంద్రంగా మారనుంది. ఈ దృశ్యంలో ఈ జూన్ 4న ఏపీలో రాజకీయ వేడి గరిష్ట స్థాయికి చేరుకుంటుందన్నది ఖచ్చితంగా అనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.